జర్నీ ఆఫ్ గ్రాండ్ మాకు స్వాగతం. శ్రీలంక వెళ్ళాలంటే చెన్నై నుండి ఫ్లైట్లో కొలంబోకు వెళ్ళాలి. ముందుగా వీసా తీసుకుని వెళ్ళవలసి వచ్చేది. ప్రస్తుతం వీసా అవసరం లేదు. కొలంబోలోనే లోకల్ సిమ్ తీసుకుని కరెన్సీ మార్చుకున్నాము. అక్కడి కరెన్సీ శ్రీలంక రూపీ. అక్కడి నుండి బస్సులో 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న నువారా ఎలియా చేరాము. అదొక హిల్ స్టేషను. చలిగాలులతో కూడిన వాతావరణం ఉంటుంది. స్టే చేయటానికి మంచి హోటల్స్ కూడా ఉంటాయి. ముందుగా అక్కడున్న గాయత్రి పీఠానికి వెళ్ళాము. ఈ గాయత్రి పీఠ ఆశ్రమాన్ని 1970లో మురుగేష్ సిద్ధర్ అనే సాధువు స్థాపించినట్లు డిస్ప్లే బోర్డ్స్పై ఉంది. ఈ పీఠం ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు మేఘనాథుడు తపస్సు చేశాడు. రావణాసుడి కుమారుడైన మేఘనాథుడు ఈయన్ని ఇంద్రజిత్తు అని కూడా అంటారు. తామసి అనే మాయా విద్యలు పొందాడు. ఆ విద్య వలన అతడు ఎక్కడి నుండి యుద్ధం చేస్తున్నది ఎవరికూ కనిపించడు. రావణ యుద్ధం సమయంలో రహస్యంగా అభిచారిక హోమం ప్రారంభిస్తుండగా లక్ష్మణుడు విభీషణుతో అక్కడికి వచ్చి ఇంద్రజిత్తుతో యుద్ధం చేసి అతన్ని చంపేశాడు. ఒకవేళ ఆ హోమం పూర్తి చేసినట్లయితే అతనిని ఎవరూ ఓడించలేరు. ఎవరి వలన అతనికి మరణం సంభవించదు. అది అతను పొందిన వరం. ఆ హోమం జరిగిన ప్రదేశంలోనే ఇప్పుడు గాయత్రి పీఠం ఉంది. ఆ పీఠంలో గాయత్రీదేవి శివాలయం, ఇతర దేవీదేవులతో పాటు నర్మదా నది నుండి తెచ్చి భద్రపరిచిన 108 బాణలింగాలను దర్శించుకోవచ్చు. ఇంకా ఇక్కడ ప్రదర్శనకు ఉంచబడిన 1,00,000 ముఖాలు గల రుద్రాక్ష, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్తుండగా జారిపడిన కొన్ని మూలికలు మున్నగునవి చూడవచ్చు. తరువాత సెయింట్ మురుగేష్ సిద్ధర్ 2007లో మహాసమాధి పొందిన ప్రదేశంలోని వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇంకా నువారా ఎలియాలో చూడటానికి టీ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్, రేర్ స్పెసీస్ ఆఫ్ బర్డ్ పార్క్ ఉన్నాయి. గాయత్రీపీఠ ఆశ్రమానికి 5-6 కిలోమీటర్ల దూరంలో సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం. అదే ప్రాంగణంలో బుద్ధుడి ఆలయం మరియు అక్కడికి కొద్దిపాటి దూరంలో రహదారి ప్రక్కనే రాములవారి ఆలయం చూడవచ్చు. ఆలయంలో నుండి మెట్లు ద్వారా కొంత కిందకు వెళ్తే అంటే ఆలయానికి వెనుక వైపున చిన్న సెలయేరు, దట్టమైన అడవి ఉన్నాయి. ఆ సెలయేటి ప్రక్కనే హనుమంతుడు సీతమ్మను చూసి రామలక్ష్మణుల క్షేమాన్ని తెలిపి అంగుళీకు ఇచ్చిన ప్రదేశంగా చెప్పారు. అంటే అశోకవనంగా. మరియు ఆలయం వెనుక ఉన్న పాదముద్రలను హనుమంతుని పాదముద్రలుగా గైడ్స్ చెప్తారు. కానీ వాస్తవంగా అశోకవాటిక అడవిలో చాలా లోపలికి ఉంటుందని, అక్కడికి వెళ్ళటం చాలా కష్టమని స్థానికులు కొందరు చెప్పారు. ఏది ఏమైనా ప్రకృతి పరంగా భూమాతను పచ్చటి చీరతో కప్పారా అన్నట్లు ఎటు చూసినా పచ్చదనం, ఎత్తుగా పెరిగిన పెద్ద పెద్ద వృక్షాలు, కొండలు, లోయలతో కనువిందు చేస్తాయి. తరువాత రాంబోడాకు వెళ్ళాము. వాటి విశేషాలు మరో వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.